కల్పనా చావ్లా దొరకడం దృష్ట్యా దాన్ని మైండ్లో పెట్టుకుని సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమిని చేరాలి అంటూ అటు అమెరికా ఇటు భారత్ కూడా ఊపిరి బిగపట్టి ఎదురు చూస్తున్న నేపథ్యంలో TV9 కండక్ట్ చేస్తోంది ఈ వెరీ వెరీ స్పెషల్ డిబేట్. వెల్కమ్ బ్యాక్ సునీత. డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి చాలా ఇన్పుట్స్ మనకు అందించడానికి మనకున్న బోల్డ్ అనే డౌట్స్ ని క్లియర్ చేయడానికి వి హావ్ లిస్ట్ ఆఫ్ ప్యానలిస్ట్. మనతో పాటు ఉన్నారు షార్ట్ రిటైర్డ్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ శేషగిరిరావు గారు, అలాగే ప్లాన్ ఫ్రీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ గారు, అలాగే రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ ప్రతాపరుద్ర ప్లానిటోరియం రవికిరణ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అలాగే వి హావ్ ప్లాన్ ఫ్రీ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి అక్కడ మెడిసిన్ డీల్ చేసే ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే సత్య లైవ్ లో మనకి గుంటూరు నుంచి చందు సాంబశివరావు గారు, నాసా మాజీ సైంటిస్ట్. ఆయన మనకి రెగ్యులర్ గా ఇలాంటి డిబేట్స్ పెట్టినప్పుడు ప్రతిసారి అందుబాటులో ఉంటారు. సో మరికొద్ది సేపట్లో ఆయన జాయిన్ కాబోతున్నారు. అండ్ డాక్టర్ పూజిత జోషిలా వైజాగ్ నుంచి సైకాలజిస్ట్, మానసిక వైద్య నిపుణురాలు, ఆమె కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వాళ్ళతో పాటుగా కొంతమంది స్టూడెంట్స్, పిల్లలు, ఔత్సాహికులు అందరూ కూడా సునీత కూడా కనిపిస్తోంది ఇక్కడ మనకి. ఐ థింక్ నాన్న ఏం పేరు నీ పేరు ఒకసారి ఇట్రా. లుకింగ్ నైస్. ఫుల్లీ సునీత విలియమ్స్ వచ్చేసింది ఇక్కడ మనకి. చూడండి గాలి ఆడుతుందా లేదని. ఓకే ఒక్కసారి ఓకే. ఐ థింక్ మైక్ హియర్. ఒకసారి మాట్లాడిద్దాం పాపయ్యతో. ఏం పేరు నీ పేరు చెప్పు. ఓకే, మీ అసలు పేరేంటి? కృష్ణవేణి. కృష్ణవేణి సునీత విలియమ్స్ లాగా వచ్చింది. సునీత విలియమ్స్ ఇన్స్పిరేషన్ తోటి. ఏం చదువుతున్నావు నాన్న నువ్వు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. ఎక్కడ? హై స్కూల్ కవాడిగూడ, సికింద్రాబాద్ కవాడిగూడ నుంచి వచ్చింది. నువ్వు ఆస్ట్రోనాట్ అయిపోతావా? ఏ ఇన్స్పిరేషన్ తో అవుతావు? ఎవరిని ఇన్స్పిరేషన్ తో ఆస్ట్రోనాట్ అవ్వాలనుకుంటున్నావు? చెప్పు. సునీత విలియమ్స్. ఓకే, అందుకే సునీత విలియమ్స్ అంటున్నావు. ఈ డ్రెస్ నువ్వే ఇష్టపడి తీసుకున్నావా? ఏం చేసావు? మమ్మీ డాడీ కుట్టించారా? కుట్టించారు. సో వెళ్తావా నువ్వు మరి స్పేస్ లోకి? షూర్. సునీత విలియమ్స్ ఎవరో తెలుసా నీకు? ఎవరు చెప్పు. ఓకే, ఆఫ్రికాలో పుట్టింది. ఓకే, మొత్తం డేటా అంతా తీసుకుంది. ఓకే, సో షీ ఈస్ ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. షీ బోర్న్ ఇన్ ఆఫ్రికా ఐ థింక్, రైట్? ఓకే ఓకే. ఎనీవేస్ గుడ్, నైస్, బాగుంది. మంచి అటైర్ తో వచ్చింది. గుడ్ స్టార్ట్. సరే, గాలి ఆడుతుందా ఇది చూస్తే? నీకు తర్వాత నీకేమైనా డౌట్స్ ఉంటే మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళని అడిగి డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఓకే. మనం ఇప్పటికి చాలా చెప్తారు వాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత. అవన్నీ కూడా తెలుసుకో, చాలా విషయాలు. మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, లిటిల్ సునీత విలియమ్స్ is in TV9 studio. Thank you for joining. Nice. Alright, గత 9 నెలలుగా మన ఫస్ట్ సెగ్మెంట్ లోకి వెళదాము. గత 9 నెలలుగా ఏం జరిగింది దానికి చాలా మందికి తెలుసు, కానీ ఇప్పుడు ఏం జరగబోతుంది అన్నది ఒక ఇంపార్టెంట్ టాస్క్. అంతరిక్షం నుంచి రిలీవ్ అయిన సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ టీమ్, అంటే నలుగురు వస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే భూమికి చేరుకోబోతున్నారు. 9 నెలల తర్వాత వస్తున్న వ్యోమగాములు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్లో తిరుగు ప్రయాణం ఆల్రెడీ మొదలు పెట్టేశారు. ఇవాళ ఉదయం అరౌండ్ 8:15కి ఈ హ్యాచ్ని మూసేశారు. అండ్ 10:31కి అండార్కిన్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి ఆ క్యాప్సూల్ విడిపడి తన ప్రయాణాన్ని మొదలు పెట్టేసింది. ఇప్పటిగా బుధవారం తెల్లవారుజామున, అంటే రేపు తెల్లవారుజామున ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగబోతోంది వాళ్ళు ప్రయాణం చేస్తున్న ఈ స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్. మరి సునీత విలియమ్స్ తో పాటుగా మొత్తం 4 వ్యోమగాములు తిరుగు పయనమయ్యారు. పైలట్ గా దీనికి వ్యవహరిస్తున్నారు నాసా